అంగన్వాడీ కేంద్రాలను ఆయా సిడిపిఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్గర్ హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఐసిడిఎస్ అధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల పనితీరు గురించి ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతి శ్రీ సంబంధిత సిడిపిఓలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పాలు, గుడ్లు పంపిణీ జరగాలి అని, ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలలో కూడా పోషకాహార లోపం లేకుండా చూడాలి అని, అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలి అని చెప్పారు. ప్రెగ్నెన్సీ స్టేటస్ ఏంటి? అదే సార్ అమ్మాయి హెచ్బి అయితే తీశారు సార్ తనది. అలా ప్రెగ్నెన్సీ స్టేటస్ అంటే హౌ మెనీ మంత్స్ ఇంటూ ద ప్రెగ్నెన్సీ? తనకి డెలివరీ ఇచ్చింది 27/2020 సార్. జూలై 25కి డెలివరీ ఇచ్చారు సార్. అంటే జస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళారు మీరు. సరే అదే పిల్లల గురించి మీరు ఏం చెప్పలేరు. హౌ వాజ్ ద మదర్? అదే సార్, మదర్ హెచ్బి బాగానే ఉంది సార్ తనది. అప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ డిసెంబర్ నెలకి అయితే హెచ్బి తనది 12 వచ్చింది సార్. తనది ఎకనామిక్ స్టేటస్ కూడా నార్మల్లో ఉంది సార్. వెల్ ఫర్ ఎక్స్పెక్టింగ్ మదర్ ఎంత ఉండాలి హెచ్బి? డిసెంబర్ ఈ నెలలో అయితే 12 ఉంది సార్. ఎట్ టైమ్ ఆఫ్ విజిట్ నార్మలీ ఫర్ ఎక్స్పెక్టింగ్ మదర్ ఎంత ఉండాలి? 12.5 and above or 12.5? About 12 it should be supported. 12.5. Gents keep expecting along about pregnancy. Expecting mother ki enta undali. So 12 to 14 ఉంటే పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం రాదు అంతే కదా. సో అదే అడుగుతున్నాను నేను. ఓకే, సో again I am telling teenage pregnancy ki there are two things. One thing is the actual act which was happened, the marriage which has happened. Second thing is the health of the mother, health of the expecting whatever baby. Okay, అదే మీరు అందరూ చెక్ చేయండి. ఎనీవేస్ త్రూ మెడికల్ అండ్ హెల్త్ ఆల్సో వన్స్ ఐ టేక్ ద రివ్యూ విత్ దెమ్, ఐ విల్ కాల్ యూ అండ్ మీ నుంచి ఎవరో ఒకరు రావచ్చు అప్పుడు. దెన్ ఐ విల్ ఆస్క్ దెమ్ ఆల్సో టు ఎంటర్ ద డేటా. ఓకే, సో ఆల్ ద CDPOs ప్లీజ్ గో ఇన్ టు ద డీటెయిల్స్. Don't deal the problem with a punitive mindset. మీరు చెప్పిన తర్వాత 2-3 సార్లు చెప్పిన తర్వాత కూడా చేశారు అంటే వేరే విషయం. ఓకే, బట్ ట్రై టు గో ఇన్ టు ద డీటెయిల్స్. Now give me some analysis. Analysis is what is their economic status, what is their social status. Economic అంటే basically financial గా above poverty line, below poverty line, white card ration holder అలా. Social అంటే what is the caste. ఆ డేటా నాకు నెక్స్ట్ మీటింగ్ కి కావాలి. సో దట్ వీ కెన్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ వెదర్ ఇట్ ఈస్ ఓకే ప్రివలెంట్ ఇన్ సమ్ పర్టికులర్ ఏరియా. ఒక ఏరియాలో ఉంటే మన అందరూ కలిసి అక్కడ వెళ్దాం. ఎంటైర్ శ్రీకాకుళంలో ఉంది అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ అదర్ స్ట్రాటజీ. ఓకే, అలాగే ఏదైనా కులం సంబంధించి ఉంది అంటే ఆ కులం పెద్దవాళ్ళతో డిస్ట్రిక్ట్ లో ఉన్న whoever the leader of that concerned society or concerned caste, we have to talk to them. We have to involve them basically. Okay, so this is regarding. Now, ఈ teenage pregnancy లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా? ఎక్కడైనా are you facing any issues?